దోశలు అండి వేస్తుర్రు. వేసినాక ఉల్లిగడ్డ అది వేస్తారో వేయరో లేదు తెలియదు. ఇది మామూలుగా ఇంట్లో మనం దోశ పోసుకుంటామండి. అంతవరకు తింటాడు మావాడు. చట్నీ పోస్తున్నారు. చట్నీ వేసుకొని తింటామండి మా ఇంట్లో. ఇది యూట్యూబ్ ఛానల్ మాది. ఆదిత్య తేజ్ క్రియేషన్. మావాడే తింటున్నాను. ఏమేమి నానబెట్టారు నైట్? మినపప్పు బియ్యం రెండు కలిపి నానబెట్టి మిక్సింగ్ చేసి మిక్చర్ పెట్టి తెల్లారి దోశలు వేస్తారు అండి. దోశలు వేస్తారు. చట్నీ తయారు చేసారు. చిన్నగా వేసుకుంటున్నాం అండి. చిన్నగా ఇంట్లో వేసుకుంటామండి మేము. బయట అమ్మేది ఉంటే పెద్దగా ఉంటారు. ఇంకా ఎంత ఉంటే అంత పెద్దగా వేయవచ్చు దోశ. 30 రూపీస్ ఒకటి ఉంటుందండి. ఇది పెద్దగా ఇంకా జర పెద్దగా చేసుకుంటే 30 రూపీస్. ఒక్క దోశ 40 రూపాయలు ఉన్నదండి. ఇక్కడ సంగారెడ్డిలో ఏడ తిన్నా 35-40 ఉంటుందండి దోశ. మనం ఇంటికాడ చేసుకుంటాం, సేఫ్టీ కదా. మేమైతే ఏదైనా సరే ఇంటికాడ చేసుకుంటామండి. అటనే 2 కిలోల మామిడి పండు తెచ్చాము, రసం చేసాము, తిన్నామండి. మస్తు టేస్ట్ ఉండే, సూపర్ తిన్నాం. అది మంచిగా ఉండే టేస్ట్. మామిడి పండు రసంతో దోశలు వేసుకొని తింటే అట్లా అంటారు. అట్లు అంటే ఈ దోశలు అట్లా దీనికే ఈ చిన్నగా చేసుకొని తిన్నామండి. అంతే. థ్యాంక్ యూ గైస్. చట్నీ వేసుకున్నాం. చట్నీ తయారు చేసిరు. ఏంటి పల్లీలు జీలకర్ర కలిపేసి వేసిరండి. అది మంచిగా చూసుకోండి. ఎక్కడంటే తినబుద్ధి అవుతుందా తినండి. రండి. బాయ్. సంగారెడ్డికి రండి. బాయ్. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. ఓకే.